భగవత్ స్వరూపాన్ని స్త్రీ స్వరూపంలోనే కొలుస్తున్నారు కదా! దానికేంటి ప్రామాణికత? అమ్మవారే సత్యం, ఆవిడే స్వతంత్రురాలు. కావాలంటే మీ లలితాదేవి చిత్రపటం చూడండి. హ్మ్. అమ్మవారు శివుణ్ణి ఆసనంగా చేసుకొని శివుని పైన కూర్చొని ఉంటుంది. అవును. ఆ తల్లికి వామ భాగంలో, కుడి భాగంలో లక్ష్మీ సరస్వతులు ఉంటారు. ఆ తల్లికి కింద బ్రహ్మ, మధుసూదనుడు, శంకరుడు, రుద్రుడు, గణపతి, కుమారస్వామి ఉంటారు. ఈ నవబ్రహ్మలే ఈ జగతికి మూలమైనటువంటి దేవతలు. ఓకే. వాళ్ళ అంశాలుగా వచ్చిన వాళ్ళే 33 కోట్ల దేవతలు. ఓకే. సుప్రీం వాళ్ళే. ఈ 9 మంది కన్నా పెద్దెవరు? లలిత. ఓకే. రాజరాజేశ్వరి, భువనేశ్వరి, ఆదిశక్తి అన్నిటికీ మూలం. ఓకే. ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా అమ్మనే సత్యం, అమ్మనే సర్వం. ఓకే. అమ్మవారే అన్నిటికీ మూలం. త్రిమూర్తులే విషయం చెప్పిండ్రు, నేనెంతటోన్ని. ఓకే. వేదంలో వేదమంతా ఒకతోనో క్రోడీకరించి దాన్ని శేషం పట్టుకుంటూ వచ్చేది శక్తి. ఓకే. శక్తి అంటే ఎవరు? అమ్మ. అమ్మే. ఓకే.